మొదలు పెడతారా రామబుద్రి గారు? మేడం ఈ రోజు కూడా సంభాషణలే కదా మేడం? కాదండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 days కృష్ణమూర్తి గారివే. అసలు నేను అనుకుంటున్నాను మనం విస్తారంగా డిస్కస్ చేసుకోవడానికి లాస్ట్ 3 days పెట్టుకుంటే బెటరా అని. అంటే మనకి కూడా, ఆహా, అంటే నాకేమో సాటర్డే సండే క్లాస్ ఉండవు కదా. అవును మేడం. చూద్దాం, అది ఆలోచించి పెడదాం. అలాగా ఇప్పుడు ఈ 3 రోజులు కృష్ణమూర్తి గారిది కామెంట్రీస్ అండ్ లివింగ్, ఇవాళేమో భయము అన్న టాపిక్, ఫియర్. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 20వ తేదీ జూన్ నెల 2023, ఆ, ఇవాళ మంగళవారం. 20 అండి. ఇవాళ 20వ తారీఖు. చెప్పాను, 20 చెప్పానండి, 20వ తారీఖు అని అలాగే. చెప్పాను. ఓకే. ఆ, కా- శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకంలో భయం అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదువుతూ వివరిస్తారు. అందరికీ నమస్కారం. ఆమె చాలా దూరం ప్రయాణించింది. ప్రపంచానికి సగం, అంటే అడ్డంగా, అంటే సగం దూరం ప్రయాణించింది. అక్రాస్ ద వరల్డ్ అంటే ప్రపంచానికి అడ్డంగా ప్రయాణించింది. అక్కడ ఒక, ఆమెలో ఏంటంటే బాగా అలసిపోయినటువంటి వెరీ లుక్ అబౌట్ హెర్, ఏ గార్డెడ్ అప్రోచ్, అంటే ప్రొటెక్ట్, రక్షిస్తున్నటువంటి విధంగా ఉంది. A tentative opening that would close up at any suggestion of too deep an inquiry. అంటే ఒక తాత్కాలికంగా ఆవిడ మొదలు పెట్టారు, అది ఎప్పుడైనా కూడా ఆ ఏ ఏ రకమైన సజెషన్ తోటైనా అది క్లోజ్ అయిపోవచ్చు. అంటే చాలా డీప్ ఎంక్వైరీ తోటి, సజెషన్ ఆఫ్ టూ డీప్ ఎంక్వైరీతో అది క్లోజ్ అయిపోవచ్చు. షీ వాజ్ నాట్ టిమిడ్, ఆవిడేమి పిరికి ఆవిడ కాదు, బట్ ఆవిడకేమో ఇష్టం లేదు. అంటే తెలిసి కానీ, అంటే తెలిసి కాకపోయినా ఆవిడకి ఎందుకో ఇష్టం లేదు టు ఎక్స్పోజ్ హర్ ఇన్, తన అంతర్గత స్థితిని బయట పెట్టడం ఆవిడకి ఇష్టం లేదు. అంటే ఆవిడ కాన్షియస్ గా కాకపోయినా ఆవిడకి ఇష్టం లేదు. ఏదైనా ఆవిడ ఏంటంటే తన కోసం మాట్లాడాలనుకుంటున్నాడు. ఆవిడ సమస్యలు, ఆవిడ అంత ఈ దూరం అంతా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఎక్స్ప్రెస్లీ టు డూ సో, ఆ విధంగా తను చెప్పాలి సమస్యలు అని వచ్చారు. ఆవిడ కొంచెం సంకోచంతో ఉన్నారు, అనిశ్చయంగా ఉన్నారు తన పదాల విషయంలో, మాటల విషయంలో, ఒంటరిగాను. అదే సమయంలో చాలా ఆసక్తికరంగాను మాట్లాడడానికి, తన కోసం మాట్లాడడానికి ఆసక్తికరంగాను ఉన్నారు. ఆవిడ చాలా పుస్తకాలు చదివారు, మానసిక తత్వశాస్త్రం మీద, మానసిక శాస్త్రం మీద. అండ్ వైల్ షీ హ్యాడ్, ఎప్పుడు కూడా ఆవిడ వాటిని అనలైజ్, నెవర్ బీన్ అనలైజ్, ఆవిడ వాటిని విశ్లేషణాత్మకంగా చూడలేదు. ఆవిడ సంపూర్ణంగా ప్రతిదీ తన కోసం తను విశ్లేషించుకోవడానికి సమర్థంగా ఉన్నారు. నిజానికి ఆమె ఏం చెప్పారంటే, చిన్న వయసు నుంచి ఆవిడ తనని, తన ఆలోచనలని, తన ఫీలింగ్స్ ని ఆవిడ విశ్లేషణ చేసుకుంటూ ఉండడానికి చేసుకుంటూ ఉండేవారు అని అలవాటు పడ్డారు అలాగా. అయితే మీరు ఎందుకు అంత ఆ, విశ్లేషణ మీదే అంత మొగ్గు ఎందుకు చూపిస్తున్నారు అని అడిగారు. నాకు తెలియదు, కానీ అదేమో నేను ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాను. నాకు గుర్తున్నంత వరకు అప్పటి నుంచి ఇదే చేస్తున్నాను. అయితే ఈ విశ్లేషణ అన్నది మిమ్మల్ని నుంచి, మీ నుంచి మిమ్మల్ని రక్షించుకునే మార్గమా? మీ యొక్క ఇమోషనల్ ఎక్స్ప్లోషన్స్, అంటే ఇమోషనల్ అవుట్ బర్స్ట్ అండ్ దాని ఫలితాలుగా వచ్చినటువంటి ఆ పశ్చాత్తాపాలు అన్నిటి నుంచి మీ నుంచి మిమ్మల్ని రక్షించుకునే ఒక మార్గమా? నేను ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ ఈస్ వై అందుకే నేను అనలైజ్ చేస్తున్నానని నేను షూర్ గా చెప్పగలను. నిరంతరాయంగా ఇంటర్ ఇంటరాగేట్ అంటే నన్ను నేను ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాను, పరీక్షించుకుంటూ ఉంటాను. నేను ఇన్ ఆల్ ద మెస్ అబౌట్ మీ, నా కోసం మిగతా అన్ని విషయాల్లోకి నేను
గట్టిగాను ఐ డోంట్ వాంట్ టు గెట్ కాట్ అప్, వాటిలో పట్టుబడిపోయి వాటిలో బంధితురాలు అవ్వాలనుకోవట్లేదు. వ్యక్తిగతమైన మామూలు విషయాలు వేటిలో కూడా ఇట్ ఈస్ టూ హైడియస్, ఇది చాలా దాపరికంగా ఉంటుంది. అండ్ ఐ వాంట్, హైడియస్ అంటే దాపరికం కాదు, ఇష్టం లేకుండా. చూద్దాం ఒకసారి హైడియస్. హైడ్ వేరు, అగ్లీ చందన్, అగ్లీ అగ్లీ అది అగ్లీ. అగ్లీగా ఉంటుంది. హీనం అని కూడా ఉంది కదా. ఐడిఎస్ ఒకసారి చూసిస్తున్నానులే అయినా. అన్ప్లెజెంట్ లైఫ్ అది అంటే దీనికి తెలుగులో ఏం చెప్పారు, వికారం అన్నారు. అది అంటే నాకు అది అలాగ, నాకు అంటే అది ఇష్టం లేకుండా అలా ఉంటుందన్నమాట. ఐ హావ్ యూజ్డ్ ఎనాలిసిస్ as a means of keeping myself intact. ఇంకా ఏమన్నారంటే వ్యక్తిగతమైన జనరల్ విషయాలు ఏవి కూడాను వాటిలో బంధితురాలని అవ్వాలని లేదు. ఇది నాకు చాలా వికారంగా అంటే నీచంగా అనిపిస్తుంది. ఐ వాంట్ టు కీప్ అవుట్ ఆఫ్ ఇట్, దాని నుంచి బయటపడాలనుకుంటున్నాను. నేను చూస్తుంది ఏంటంటే, నా యొక్క విశ్లేషణ అంతటినీ నేను ఉపయోగించాను. నన్ను నేను ఇంటాక్ట్ గా అంటే పకడ్బందీగా ఉంచుకోవడానికి, ఆఫ్ నాట్ గెటింగ్ కాట్ ఇన్ ద, అంటే ఎందులోని సాంఘికమైన విషయాలు కానీ కుటుంబ విషయాల్లో కానీ చిక్కుకుపోకుండా ఉంచుకోవడానికి ట్రై చేయాలంటే ఉన్నాను నేను వరకును అని అంటున్నారు ఈ ఎనాలిసిస్ వల్ల. హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అవాయిడ్ గెటింగ్ కాట్? అవునా, మీరు ఏమీ బంధించబడకుండా ఉంటున్నారా, మీరు ఉండగలుగుతున్నారా అని అడిగారు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ష్యూర్, నేను అంత ష్యూర్ గా చెప్పలేను. నేనేమో కొన్ని రకాల విషయాల్లో జయప్రదమయ్యాను, కానీ ఇంకొక కొన్ని విషయాల్లో నేను అంత బాగా జయం పొందినట్టుగా ఐ డు నాట్ థింక్, నాకు అనిపించట్లేదు. ఈ విషయంలో మాట్లాడాలంటే నేను ఒక అద్భుతమైన విషయాన్ని చేశాను. ఐ సీ వాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ ఐ హావ్ డన్. నేను ఎటువంటి అద్భుతమైన విషయం చేశానో నేను చూస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఐ హావ్ నెవర్ లుక్డ్ ఎట్ ఆల్ సో క్లియర్లీ బిఫోర్. ఇంతకు ముందు ఇంత క్లియర్ గా నేను చూడలేదు. అంటే ఎనాలిసిస్ ముందేమో ఆవిడ ఉద్దేశం. అయితే ఆయన వై ఆర్ యూ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ సో క్లియర్లీ, అంత క్లియర్ గా మిమ్మల్ని మీరు ఎందుకు రక్షించుకుంటున్నారు? అగైన్స్ట్ వాట్, దేని నుంచి రక్షించుకుంటున్నారు? మీరు అంటున్నారు నా చుట్టూ ఉన్న ప్రజల నుంచి అని చెప్తున్నారు. బట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మెస్ అగైన్స్ట్ విచ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్? మీరు దేని నుంచి రక్షించుకోబడాలని అనుకుంటున్నారో అందులో ఉన్నదేమిటి? ఇఫ్ ఇట్ ఈస్ ఏ మెస్, అదొక రకమైన మెస్ అనుకోండి, అంటే గందరగోళం లాంటిది, అండ్ యు సీ ఇట్ క్లియర్లీ, మీరు దాన్ని క్లియర్ గా చూడగలరు, దెన్ యూ డు నాట్ హ్యావ్ టు గాడ్ యువర్ సెల్ఫ్ అగైన్స్ట్. అప్పుడు దాని నుంచి మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఉండదు, మీరు క్లియర్ గా చూడగలిగితే. ఎప్పుడు వ్యక్తి తన్ని తాను రక్షించుకుంటాడంటే ఎప్పుడైతే ఆయనకి భయం ఉంటుందో, ఎప్పుడైతే ఆయనకు అవగాహన లేదు. అందుకని మీరు ఏమంటే భయపడుతున్నారు, దేని నుంచి భయపడుతున్నారు? నేను అలా అనుకోవట్లేదు నేను భయపడుతున్నానని. నేను ఎందులోని చిక్కుకోకూడదని మాత్రమే అనుకుంటున్నాను. అంటే ఈ దుఃఖాలు ఉన్న వాటి వేటిలోని నేను బంధితురాలను అవ్వకూడదని, నేను చిక్కుకూడదని అనుకుంటున్నాను, చిక్కుకోకూడదని. నాకు ఒక ప్రొఫెషన్ ఉంది, అది నన్ను అంటే వృత్తి ఉంది, దానివల్ల నేను సపోర్ట్ అవుతున్నాను. కానీ మిగతా అన్ని బంధాల నుంచి నేను ఫ్రీ అవ్వాలనుకుంటున్నాను. అండ్ నేను ఆలోచిస్తున్నాను నేను ఫ్రీగానే ఉన్నాను అని. మీరు ఒకవేళ భయపడకపోతే మీరు ఈ బంధాలన్నిటి నుంచి అంటే వై డు యూ రెసిస్ట్, వాటి నుంచి నిగ్రహించుకుంటున్నారు ఎందుకు? అవేవి మీకేం ఎఫెక్ట్ అవ్వకూడదని. ఎప్పుడు వ్యక్తి రెజిస్ట్ చేస్తాడంటే ఆయన దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియనప్పుడే దాని నుంచి నిగ్రహించుకుంటాడు. వీ రెజిస్ట్, మనందరం కూడాను మనం ఏదైతే అవగాహన చేసుకోలేదో దాని నుంచే మనం రెజిస్ట్ చేసుకుంటాం. మనం కన్ఫ్యూజన్ నుంచి రెజిస్ట్ చేసుకుంటాం, చెడు నుంచి, దుఃఖం నుంచి. మనకి ఎప్పుడైతే దాని యొక్క స్వరూపం తెలియదో అప్పుడే మనం వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం.
హౌ ఇట్ ఈస్ పుట్ టుగెదర్, అంటే వి రెజిస్ట్ ఇంటూ విచ్ వీ డు నాట్ అండర్స్టాండ్. మనం అవగాహన చేసుకోలేనటువంటి విషయాలు, కన్ఫ్యూజన్ అని, చెడు అని, దుఃఖం అని, దాని యొక్క స్ట్రక్చర్ మనకు తెలియదు అనమాట. అది అంతా కలిపి ఏ విధంగా అయ్యింది మనకు తెలియకపోవడం వల్ల దాని నుంచి మనం రక్షించుకుంటున్నాం. మీరు కన్ఫ్యూజన్ నుంచి రక్షించుకుంటున్నారు ఎందుకంటే మీకేంటంటే దాని యొక్క స్ట్రక్చర్ మీకు అర్థం కావట్లేదు. అది ఏ విధంగా తయారైందో మీకు అర్థం కాలేదు. మీరు ఎందుకని దాన్ని ఎరుకతో చూడటం లేదు? బట్ ఐ హావ్ నెవర్ థాట్ అబౌట్ ఇట్ దట్ వే. నేను ఎప్పుడు నాకు దాన్ని ఆ విధంగా చూడలేదు అన్నారు. అంటే దాని విషయంలో నేను ఆ విధంగా, అంటే నాకు భయం ఉందని కానీ ఇలాగ నేను రెజిస్ట్ చేస్తున్నానని అలా నేను ఎప్పుడు చూడలేదు. నాకు అర్థమైంది మీరేం చెప్తున్నారు అన్నారు. దెన్ వాట్ ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్? అయితే మీరు దేని నుంచి భయపడుతున్నారు? వాట్ డూ యూ మీన్ బై ఫియర్? భయం అంటే మీ ఉద్దేశం? భయం అన్నది సంబంధ బాంధవ్యాల్లోనే ఉంటుంది. దానికదిగా భయం ఎక్కడ ఉండదు. ఒంటరి మీరు వేరేగా ఉన్నప్పుడు భయం లేదు. ఒక పరమమైన భయం అంటూ ఏదీ లేదు. తెలుసున్న వాటిలో గాని తెలియని వాటి కోసం గాని మనం భయపడతాం. ఎవరైనా ఏదైనా చేసినా, ఎవరైనా ఏమైనా అంటే చేస్తారనో అలాంటి భయాలు ఉంటాయి. అలాగే గతం అంటే భయం లేదా భవిష్యత్ అంటే భయం ఉంటుంది. ఈ సంబంధాలు అన్నవి మనిషి ఇప్పుడు ఏదై ఉన్నాడో ఆయన కోరుకున్నది ఏంటి అంటే తాను ఉన్నది, తను వాట్ ఈజ్ గా ఉన్న యథార్థ స్థితికి తాను కోరుకున్న దానికి దాని వల్ల కూడా భయాలు వస్తాయి. భయం అన్నది ఆయన ఇంటర్ప్రిట్ అంటే దాన్ని వివరిస్తూ ఉంటాడు. ద ఫ్యాక్ట్ ఆఫ్ వాట్ వన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివార్డ్, తనకు వచ్చినటువంటి రివార్డ్ ద్వారా ఆయన పనిష్మెంట్, తనకు వచ్చినటువంటి పనిష్మెంట్ శిక్షల ద్వారాను ఆయన దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఇలా ఉందని. ఫియర్ అరైజెస్ వన్ ఇంటర్ప్రిట్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ వాట్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివార్డ్. అంటే నాకు వచ్చిన రివార్డ్ ఇలా ఉన్నాయి, నాకు ఇలాగంటే పనిష్మెంట్ వచ్చింది, ఇలాంటప్పుడు ఆయన ఇంటర్ప్రిట్ చేసినప్పుడే ఈ భయం అన్నది వస్తూ ఉంటుంది. ఈ భయం ఇంకా బాధ్యత వల్ల వస్తుంది, అందులోంచి స్వేచ్ఛ పొందాలన్న కోరికలోంచి వస్తుంది. అందుకే భయం, దేర్ ఈస్ ఫియర్ కాన్స్టెంట్ గా బిట్వీన్ పెయిన్ అండ్ ప్లెజర్, సుఖ దుఃఖాలు, బాధకి సుఖానికి మధ్యలో కూడా మనకి కాంట్రాస్ట్ బిట్వీన్, అంటే దెర్ ఇస్ ఫియర్ ఇన్ ద కాంట్రాస్ట్, అంటే వ్యతిరేకతలు. భయాన్ని బాధకిను సుఖానికి సంతోషానికి మధ్యలో ఆ వ్యతిరేకతల వల్ల భయం వస్తుంది. ఇంకా చెప్పాలంటే భయం అన్నది మనకున్నటువంటి వ్యతిరేకతల వల్ల వచ్చిన సంఘర్షణ వల్ల వస్తుంది. అలాగే జయాన్ని మనం ఎక్కువగా పూజించడం, దానివల్ల కూడా మనకి ఓడిపోతామేమో, ఓటమి మీద భయం. ఫియర్ అనేది మనస్సుకి సంబంధించినది. ఫియర్ ఆఫ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద మైండ్ ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్ బికమింగ్. ఏదో ఒకటి అవ్వాలి నేను అనేటటువంటి సంఘర్షణకి వల్ల కూడా ఈ భయం వస్తుంది. అంటే అది మనస్సుకి సంబంధించింది, నేను ఏదో అవ్వాలి, నేను శూన్యంగా ఉన్నాను అని. ఇన్ బికమింగ్ గుడ్, మంచిగా అవ్వాలి, అక్కడ అప్పుడే ఏంటంటే చెడు యొక్క భయం ఉంటుంది. అలాగే సంపూర్ణంగా అవ్వాలనుకుంటే అక్కడ ఒంటరితనం యొక్క భయం ఉంటుంది. గొప్పగా అవ్వాలనుకుంటే అక్కడేమో నేను ఎక్కడ తక్కువైపోతానో అన్న భయం ఉంటుంది. పోలిక అన్నది అవగాహన కాదు. ఇదేంటి చేస్తోందంటే మన్ని అన్నోన్ ఇన్ రిలేషన్ టు ద నోన్, తెలుసున్న దానితో తెలియని దాని యొక్క సంబంధం వల్ల మన అటువే ప్రాంప్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ కంపారిజన్ అనేది అవగాహన కాదు. ఇది ఏం చేస్తూ ఉంటుంది, తెలుసున్న దాన్ని తెలియని దాంతో ఉన్న సంబంధంతో మనకి భయం కలిగేటట్టు చేస్తుంది. ఈ భయం అన్నది అనిశ్చితమైనది, అది ఎప్పుడు భద్రతని కోరుకుంటూ ఉంటుంది. ఏదో ప్రయత్నం చేస్తాం ఏదో ఒకటి అవ్వాలని, అదే మనకి భయానికి నాంది. ఫియర్ ఆఫ్ బీయింగ్ ఆర్ నాట్ బీయింగ్, ఉంటానా ఉంటుందా లేదా అలాంటి భయం. మైండ్ అన్నది ద రెసిడ్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అనుభవాల యొక్క ఆ రెసిడ్యూ అంటే మిగిలినదే మనస్సు. ఇది ఎప్పుడు కూడా అన్నేమ్డ్,
అంటే పేరు లేని దాని అంటేనే దానికి భయం. ద ఛాలెంజ్, సవాల్ అంటే దానికి భయం. మైండ్ ఎప్పుడు అదేంటంటే విచ్ ఇస్ నేమ్, మనస్సు. ఏదైతే పేరు, పదం, అదే మాట, జ్ఞాపకం, అది ఎప్పుడు కూడా తెలుసున్న ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. అంటే మనస్సే ఒక పేరుగాను, ఒక మాటగాను, జ్ఞాపకంగాను, ఇదంతా కూడా తెలుసున్న ఫీల్డ్ లో పనిచేస్తుంది. అండ్ ద అన్నోన్ విచ్ ఇస్ ఛాలెంజ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్, ఏదైతే తెలియదో దానికి అది సవాల్ అనమాట. క్షణ క్షణానికి ఈజ్ రిజిస్టర్డ్, ట్రాన్స్లేటెడ్ బై ద మైండ్. అది దాన్ని అడ్డుతూ ఉంటుంది, అది మనస్సు తోటి మార్చబడుతూ ఉంటుంది, తెలుసున్న పదాల్లోకి మార్చేస్తుంది. అంటే తెలియని దాన్ని ఏం చేస్తుంది, తెలుసున్న పదాల్లోకి మార్చేస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి అడ్డు లేదా నిగ్రహం అన్నది ఈ మార్చేయడం, ఈ సవాల్ అన్నదాన్ని, అంటే భయం అనే ఛాలెంజ్ ఇస్ ఫియర్ ఆఫ్ ద ఛాలెంజ్. అంటే ఇలాగ మార్చడం, ఈ విధమైనటువంటి ఆ, నిగ్రహించడం, ఇదంతా కూడా భయమే. ఎందుకంటే మనస్సు అన్నది అన్నోన్ తోటి అది కాంటాక్ట్ లో లేదు, కమ్యూనియన్ లేదు. అన్నోన్ తో దానికి కమ్యూనియన్ లేకపోవడం వల్ల అది ఎప్పుడు కూడా అటువంటి దాన్ని తెలుసున్న పదాల్లోకి మార్చేస్తూ ఉంటుంది. ఈ నోన్, తెలుసున్నది ఎప్పుడు కూడా అన్నోన్ తోటి ఎప్పుడు అది కమ్యూన్ చేయలేదు. నోన్ మస్ట్ ఆగిపోయినప్పుడే, తెలుసున్నది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే అక్కడ అన్నోన్ అన్నది వస్తుంది. అయితే ఈ మనస్సే భయాన్ని సృష్టిస్తోంది, అంటే తయారు చేస్తోంది. అది ఎప్పుడు ఎనలైజ్ చేస్తుందో, భయాన్ని విశ్లేషిస్తుందో, సీకింగ్ ఇట్స్ కాజ్, దాని యొక్క కారణాన్ని, దాని నుంచి భయం నుంచి స్వేచ్ఛ పొందడానికి, దానికి కారణం ఏమిటి భయానికి అని వెతుకుతూ ఉంటుందో, అప్పుడు మనస్సు అన్నది ఐసోలేట్స్ ఇట్ సెల్ఫ్, అంటే వేరైపోతుంది. అండ్ దేర్ బై ఇంక్రీజ్, అందువల్ల దానికి భయం ఎక్కువైపోతుంది. మీరు ఎప్పుడైతే ఈ విశ్లేషణ అన్నది కన్ఫ్యూజన్ నుంచిను కాపాడుకోవడానికి చేస్తున్నారో, మీరు ఏం చేస్తున్నారంటే ఆ ఈ నిగ్రహం, అంటే దాన్ని అడ్డే పవర్ ఎక్కువైపోతుంది. అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్ యొక్క రెసిస్టెన్స్ అన్నది ఎప్పుడు కూడాను భయాన్ని పెంచుతూ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే విచ్ హిండర్స్ ఫ్రీడమ్, స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. ఇన్ కమ్యూనియన్ దెర్ ఇస్ ఫ్రీడమ్. మనం దాన్ని టోటల్ గా కమ్యూనియన్ అంటే చెప్పగలిగినప్పుడు, చూడగలిగినప్పుడే స్వేచ్ఛ ఉంటుంది. బట్ నాట్ ఇన్ ఫియర్. ఫియర్ లో మాత్రం ఎప్పుడు కూడా స్వేచ్ఛ లేదు. ఇంతేనండి ఈ టాపిక్. అంటే ఇక్కడ ఆమెకి తెలియదు తను భయపడుతున్నట్టుగా. ఇక్కడ ఏంటంటే మనందరికీ కూడా, మనం ఎప్పుడు మనని లోపలికి చూసుకోం గనక, అంటే సామాన్యంగా ప్రజలందరూ ఏంటంటే పైననే, తర్వాత తాను చాలా బాగా ఉన్నాను నేను విశ్లేషణ చేసి అని అనుకుంటున్నారు. అందుకని అయినా ఆవిడ సమస్యలు ఏవి కూడా ఆవిడకి పూర్తిగా అంటే తీరకపోవడం వల్ల ఆవిడేమో అది ఇక్కడ వచ్చారు. కానీ ఆవిడకి ఎవరితోటి ఏది డిస్కస్ చేయాలని, అంటే బయట పెట్టుకోవాలి తన లోపల స్థితి అని ఉండదు. అందుకని నేనేంటి ఏ రకమైన దుఃఖాల్లో నేను ఉన్న వాటిల్లో చిక్కుకోవాలని లేదు. నా కుటుంబంతో గాని బయట వాళ్ళతో గాని నేను బంధించబడాలని లేదు. నా ఒక ప్రొఫెషన్ ఉంది, అది నన్ను సపోర్ట్ చేస్తుంది. మిగతా వాటి అన్ని బంధాల నుంచి నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. అంటే సామాన్యంగా ఎక్కువ మంది ఇలాగే ఆలోచిస్తుంటారు. అది నేను అనుకుంటున్నాను, నేను అలాగే ఉన్నాను అనుకుంటున్నాను అని కూడా అన్నారు. అంటే ఇదేంటంటే అండి, మనకి ఇంత లోతుగా చూడడానికి అలవాటు లేక కొంచెంగా చూసేసరికల్లా దట్ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఫీల్ అవుతాం. మీకు భయం ఉంటే మీకే గాని, మీకు ఏ భయం, ఎక్కడో భయం ఉండాలి కదా అంటే నాకేం భయం లేదని అంటే, అప్పుడు ఆయన అన్నారు ఇఫ్ యూర్ నాట్ ఎఫ్రైడ్, మీకే గాని భయం లేకపోతే మీరు ఈ బంధాలన్నిటి నుంచి ఎందుకని వీటిని నిగ్రహిస్తున్నారు? ఎప్పుడైనా మనకి తెలియనప్పుడు వాటిని ఎలా డీల్ చేయాలో అప్పుడే నిగ్రహిస్తాం. మీకు కానీ తెలిసిందనుకోండి మోటార్ ఎలా పనిచేస్తుందో, అప్పుడు మీరు స్వేచ్ఛగా ఉంటారు. అంటే మనకి ఏదైనా తెలియనప్పుడే దాని నుంచి మనం అడ్డుకుంటాం. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఏదైనా తప్పుగా వెళ్ళింది అనుకోండి, దాన్ని మీరు రైట్ గా చేయగలరు. మనకు అన్ని తెలుసు కదా ఏం చేయాలో. తెలియనప్పుడు అమ్మో ఇది ఎలా పనిచేస్తుందని భయం. అలాగా మనం ఎప్పుడు నిగ్రహిస్తాం? మనకి ఏదైతే అవగాహన లేదో దాన్ని నిగ్రహిస్తాం. మనం
కన్ఫ్యూషన్ అంటే మనకి ఇష్టం ఉండదు, అలాగే ఈవిల్ ఇష్టం ఉండదు, మిజరీ ఇష్టం ఉండదు, అంటే దుఃఖం. మనకి ఎప్పుడైతే దాని యొక్క నిర్మాణం అది ఎలా తయారైంది అని తెలియదో అప్పుడే మనం దాన్ని నిగ్రహిస్తూ ఉంటాం. అందుకని మీరు కన్ఫ్యూషన్ ని నిగ్రహిస్తారు, ఎందుకంటే మీరు దాని మీద అవేర్నెస్ లేదు, దాని నిర్మాణం కన్ఫ్యూజన్ ఎలాగ ఉంది ఏమిటి అది అని మీరు ఎప్పుడు చూడలేదు. మీరు దాన్ని ఎందుకని అవేర్నెస్ తో చూడటం లేదు, నేను ఎప్పుడు ఆ విధంగా ఆలోచించలేదు అన్నారు ఆవిడ. అంటే నేను మళ్ళీ మీకు ఎవరెవరైతే ఫాలో అవ్వలేదో ఒకసారి అలాగే చెప్పేస్తున్నాను అనమాట, చిన్న టాపిక్ అని. అంటే మీరు చెప్పడానికి వీలుగా, మీ దగ్గర బుక్స్ ఏమి ఉండవు కనుక చెప్పడానికి కొంచెం పాయింట్స్ ఉంటాయని చెప్తున్నాను. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ డైరెక్ట్, మీరు ఎప్పుడైతే ఆ కన్ఫ్యూషన్ యొక్క నిర్మాణంతో డైరెక్ట్ గా మీరు సంబంధం కలిగి ఉంటారో అప్పుడు మీరు దాన్ని ఎరుకతో అది ఎలా పనిచేస్తోంది దాని మెకానిజం అంతా మీరు చూడగలరు. అప్పుడు మాత్రమే మీకు దాంతో కమ్యూనియన్ అని ఉంటుంది, అంటే సంబంధం ఇద్దరి మధ్య బిట్వీన్ టూ పీపుల్ దట్ దే ఒకరినొకరు అవగాహన చేసుకున్నప్పుడే ఉంటుంది. వాళ్ళు ఒకరినొకరు నిగ్రహిస్తున్నారు అనుకోండి, అప్పుడు అవగాహన లేదు. ఈ కమ్యూనియన్ అంటే ఇలాంటి సంబంధము లేదా ఈ బంధం యొక్క రిలేషన్షిప్ అన్నది భయం ఎప్పుడైతే లేదో అప్పుడే ఉంటుంది. నాకు అర్థమవుతోంది మీరు చెప్పింది అన్నారు. అయితే మీరు ఏమిటి భయపడుతున్నారు, ఏదంటే దేని నుంచి భయపడుతున్నారంటే మీ ఉద్దేశంలో భయం అంటే అని ఆవిడ అడిగాను. అప్పుడు ఆయన రకరకాల భయాలన్నీ చెప్పారు. ఎప్పుడైతే మీకు రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు ఉంటాయో అక్కడే భయం ఉంటుంది. ఆ భయం దానంతరం అది ఎప్పుడు వేరేగా ఉండదు. అసలు అబ్స్ట్రాక్ట్ అంటే పరమమైన భయం అంటూ ఏదీ లేదు. మనకి తెలుసున్నదంటే భయం ఉంటుంది, తెలియని దాని అంటే భయం ఉంటుంది. మనం ఏం చేసామో లేకపోతే ఏం జరుగుతుందో ఇలాంటి వాటికి భయం ఉంటుంది. అలాగే గతం అంటే భవిష్యత్ అంటే భయం ఉంటుంది. ఆ మనం ఇప్పుడు ఎలా ఉన్నాం అండ్ మనం ఏమిటి అవ్వాలనుకుంటున్నాం అన్న దాని మధ్యని మనకి భయం ఉంటుంది, అది కూడా మనకి భయాన్ని కలిగిస్తుంది. భయం అన్నది ఎప్పుడైతే వన్నీ అంటే మనం టర్మ్స్ ఆఫ్ రివార్డ్ అంటే మనకి ఏదో బహుమతో లేదా పురస్కారాలు లేకపోతే మెప్పులు లేకపోతే శిక్ష ఇలాంటి వాటిలో కూడా మనకు భయం ఉంటుంది. ఇలాంటి విషయాన్ని మనం వివరిస్తుంది ఇంటర్ప్రిట్ చేసినప్పుడల్లా మనకు భయం. ఇంకా ఏంటంటే బాధ్యత అంటే భయం. అందుకని మనం ఎప్పుడు దాని నుంచి ఫ్రీగా ఉండాలని కోరుకుంటాం. అదే విధంగా భయం అన్నది బాధకి సుఖానికి మధ్యలో భయం. ఫియర్ అన్నది ఒక రకమైన సంఘర్షణ, వ్యతిరేకతల మధ్య సంఘర్షణ. మనం ఎప్పుడు కూడా ఈ జయం అంటే ఎప్పుడు జయం పొందితేనే గ్రేట్ అని దాన్ని ఎక్కువగా మనం పూజిస్తున్నాం. పూజించడం అంటే ఎప్పుడు జయం జయం జయమే. అది మనకి ఏం చేస్తోందంటే అపజయం యొక్క భయాన్ని ఇస్తోంది. ఫియర్ అనేది మనస్సు యొక్క ప్రాసెస్ అన్నమాట. ఆ సంఘర్షణ ఏదో ఒకటి అవ్వాలి అని మనం సంఘర్షణ పడుతూ ఉంటామే, అటువంటి మనస్సులోంచి కూడా భయం ఉంటుంది. ఒక మంచి అవ్వాలనుకోండి, అక్కడ చెడు యొక్క భయం ఉంటుంది. నన్ను అందరూ మంచి మంచి అంటుంటే ఎక్కడ చెడు అవుతాము అన్న భయం. అలాగే సంపూర్ణంగా అవ్వాలనుకుంటే అక్కడ లోన్లీనెస్ అంటే ఒంటరితనం భయం. అలాగే గొప్పగా అవ్వాలంటే నేను ఎక్కడ తక్కువైపోతానో భయం. ఈ పోలిక అన్నది అవగాహన కాదు. అదేం చేస్తుందంటే అన్నోన్ అనే దాన్ని నోన్ యొక్క సంబంధంతో అది మనని ప్రాంప్ట్ అంటే ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది. భయం ఎప్పుడు కూడా ఫియర్ అనిశ్చితమైనది, అది ఎప్పుడు కూడా భద్రతని వెతుకుతూ ఉంటుంది. అంటే ఏదో ఒకటి అవ్వాలి అన్నదే భయానికి నాంది. మనం ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా కాకుండా సంథింగ్ గా నేను అవ్వాలి, వీళ్ళందరూ నన్ను ఎంత గొప్పగా అనుకోవాలి, అంత గొప్పగా ఏదో సంథింగ్ గా తయారవ్వాలి అనుకోవడమే భయానికి నాంది. అందుకనే ఉనికి ఉంటుందా లేదా అది భయమే. ద మైండ్ అంటే ఈ మనస్సు అన్నది అనుభవాల యొక్క రెసిడ్యూ అంటే మిగిలిపోయినదే. ఇది ఎప్పుడు కూడా పేరు లేని దాంతో భయపడుతూ ఉంటుంది. సవాల్ అంటే భయం. మనస్సు ఏదైతే ఒక పేరో ఒక మాటో అంటే మనస్సు ఏ విధంగా ఒక మాటగా ఒక పేరుగా ఒక జ్ఞాపకంగా అది వ్యక్తం అవుతుంది. ఇదంతా కూడా అది తెలిసే నోన్ ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. అందుకే దానికేమో అన్నోన్ అన్నది దానికి ఒక సవాల్ క్షణక్షణం కూడా. అందుకే అది ఏం చేస్తుందంటే మనస్సు తనకి తెలుసున్న పదాల్లోకి తెలియని దాన్ని కూడా పెట్టేస్తుంది. మనం అందరం చాలా వరకు అదే చేస్తూ ఉంటాం. మనకి తెలియంది డెత్ అంటే ఏమో తెలియదు,
అలాగే ఆ అనంతత్వం అంటే తెలియదు. మనం దాన్ని తెలుసున్న పదాల్లోకి పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకని దాన్ని ఒక అది వికారం అయిపోతుంది. అంటే అసలైన స్థితి బ్లవెట్స్కి అంటారు డ్వార్ఫెనింగ్ ఇట్ అంటే దాన్ని మరుగుజ్జు చేయడమే, తెలియని దాన్ని తెలుసున్న పదాల్లో పెడితే. ఇలాంటి రెసిస్టెన్స్ అన్నది లేకపోతే దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అన్నది అదే సవాల్ ఏదైనా వస్తే అదే భయం. మనస్సు అన్నది అన్నోన్ తోటి ఎప్పుడు కూడా కాంటాక్ట్ లో ఉండదు, కమ్యూనియన్ లో ఉండదు, దానికి సంబంధం లేదు. ఈ నోన్ అన్నది అన్నోన్ తో ఎప్పుడు కమ్యూనికేట్ చేయలేదు. ద నోన్ మస్ట్ సీజ్, అది ఆగిపోయినప్పుడే అన్నోన్ అక్కడ ఉంటుంది. మైండ్ అన్నది ఈ భయాన్ని తయారు చేసేది. అది ఎప్పుడైతే విశ్లేషిస్తోందో భయాన్ని, సీకింగ్ దాని కారణాన్ని వెతుకుతూ ఉంటే దాని నుంచి ముక్తి అంటే భయం నుంచి ఫ్రీ అవ్వాలని, అప్పుడు మనసు ఇంకా కూడా ఐసోలేట్ అంటే వేరైపోతుంది. అందుకని దానికి భయం పెరిగిపోతుంది. మీరు ఎప్పుడైతే ఈ విశ్లేషణ అన్నది మీ కన్ఫ్యూజన్ నుంచి మిమ్మల్ని రెజిస్ట్ చేసుకోవడానికి వాడుతున్నారో, మీరు ఇంకాను ఆ రెసిస్టెన్స్ పవర్ ని పెంచేస్తున్నారు. ఈ రెసిస్టెన్స్ కన్ఫ్యూజన్ యొక్క రెసిస్టెన్స్ అన్నది అంటే కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలి అని, అది మాత్రమే మీ యొక్క భయాన్ని ఇంకా పెంచేస్తోంది. అది ఏం చేస్తోంది? ఫ్రీడమ్ లేకుండా మిమ్మల్ని అడ్డేస్తోంది భయం. అందుకని ఎప్పుడైతే కమ్యూనియన్ ఉంటుందో అప్పుడే ఫ్రీడమ్ ఉంటుంది, కానీ భయం ఉంటే ఫ్రీడమ్ ఉండదు. అయితే ఇక్కడ ఫ్రీడమ్ ఎందుకంటే ఫ్రీడమ్ ఉన్న మనస్సే స్వేచ్ఛాయుతమైన మనస్సుకే ఆ ప్రేమ తన స్వరూపం అనేది తెలుస్తుంది. వీటన్నిటిలో బంధీకృతంగా ఉన్న మనస్సుకి, భయంతో ఆవరించబడిన మనస్సు ఎప్పుడు కూడా అన్నోన్ను తెలుసుకోలేదు. ఓకే అండి, అందరికీ అర్థమైంది అనుకుంటాను. వాళ్ళు నారాయణ గారు రాలేదా? బాబాజీ గారు మీరు చెప్తారా? చెప్పాల్సిందండి. అందరికీ నమస్కారం అమ్మా. నమస్కారం. ఇది నిజంగా కృష్ణమూర్తి గారు ఆయన యొక్క ఉపన్యాసాలు విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఏమనుకుంటారట, ఏం నా గురించి మాట్లాడారా ఇవన్నీ అని అనుకుంటారట. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి యొక్క సైకాలజీ కూడా ఆయన గ్రహించగలుగుతారు. మన యొక్క బలహీనతలు బలాలు అన్ని కూడా ఆయన గ్రహించి మనల్ని మనం చూసేటట్టు, మనమే తెలుసుకునేటట్టు చేస్తారు. మీకు మీరే తెలుసుకోండి, మీ మనసు ఇలాగ ఉన్నది అని తెలియజేస్తారు. ఆయనలో ఉన్న గొప్పతనం అది. అలా కృష్ణమూర్తి గారు ఈవిడ్ని అలా చూడగలిగారు. మనం నిజంగా ఆలోచిస్తే ఈ వ్యక్తి మనలో కూడా ఉన్నది. ఈ భయపడే వ్యక్తి మనం కూడాను, మన పాత్ర కూడా ఉంది ఈవిడలో. మనం కూడా మన పూర్తిగా మన ఉద్దేశాలు బయట చెప్పాం, కొంత హైడ్ చేస్తుంటాం, కొంత దాచుకుంటాం. ఆ దాచుకున్నప్పుడు ఏమవుతుంది, అరే ఏంటి నాకు పూర్తిగా స్వేచ్ఛ లేదు అని ఎప్పుడైతే అనుకుంటా, ఆవిడేమో సైకాలజీ చదువుకున్నది కాబట్టి ఎనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ పూర్తిగా బయట పడలేకపోతుంది. బయట పడకపోవడం వల్ల భయం వస్తుంది. ఎవరండి ఏంటి ఎంచేత నేను లోపల ఈ ఎంటాంగిల్మెంట్ ప్రధానంలో చిక్కుకొని పోవడం, జీవితంలో ఉండే కష్టాలు నష్టాలకు చిక్కుకుపోవడం, అరే చిక్కుకుని ఉండిపోయినే, ఎందుకు బయటపడలేకపోతున్నాను అనే భయం ఒకటి తయారవుతుంది. ఆ ప్రాబ్లం నుంచి బయట పడలేకపోతుంది. అంచేత ఈవిడ యొక్క క్యారెక్టర్ మనలో కూడా ఉంది. నా ఉద్దేశం ప్రతి ఒక్కరిలోనూ కూడా అవును కాదో మీరు అంగీకరిస్తారో లేదో తెలియదు, కానీ నా మటుకు నాకు అలాగే అనిపిస్తుంది. ఈవిడ ఎంత చదువుకున్నా కూడా ఎమోషనల్ ఎక్స్ప్లోజన్స్, కాన్సిక్వెంట్ రిగ్రెట్స్ ఇవన్నీ కూడా జీవితంలో వస్తూనే ఉన్నాయి. అవి తట్టుకోలేక కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చి సొల్యూషన్ కోసం అడుగుతుంది. ఆయన పూర్తిగా ఫియర్ యొక్క స్వరూపము, స్వభావం, దాని యొక్క ఆరిజిన్, ఉత్పత్తి ఎలాగవుతుంది అన్ని కూడా పూర్తిగా పాయింట్ బై పాయింట్ ఈ పేరాలో పేజీ అంతా కూడా చెప్పేశారు. అయితే అది కాదు, ఆవిడకి ఎందుకు భయం వస్తుంది? ఎందుకు భయం వస్తుందంటే తను కన్సీల్ చేసేసుకుంటుంది, తన క్యారెక్టర్ని కన్సీల్ చేసుకుంటుంది, బయట పెట్టలేకపోతుంది. బయట పెడితే భయం,
కానీ ఐ డోంట్ థింక్ ఐ ఆమ్ అఫ్రైడ్. ఐ సింప్లీ డూ నాట్ వాంట్ టు గెట్ ఎంటాంగిల్డ్ ఇన్ ది మిజరీస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఏం బాధ వస్తే తట్టుకోవద్దా? తట్టుకోవాలి. ఐ హ్యావ్ ఎ ప్రొఫెషన్ దట్ సపోర్ట్స్ మీ, బట్ ఐ వాంట్ టు బి ఫ్రీ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది ఎంటాంగిల్స్ అండ్ ఐ థింక్ ఐ ఆమ్. ఈవిడి యొక్క ఆ ఎంటాంగిల్ జీవితంలో ఉండే కష్ట సుఖాలని తట్టుకోలేక ఈవిడ రెసిస్ట్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఉందో తెలియకపోవడం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది. అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఆ రెసిస్టెన్స్ అక్కర్లేదు. we resist that which we do not understand. మనం ఎప్పుడు రెసిస్ట్ చేస్తాము? అర్థం కానప్పుడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం అవ్వాలంటే మీరు అవేర్నెస్లో ఉండండి. ప్రతి విషయాన్ని కూడా అవేర్నెస్ చూడండి. దానికి పేరు పెట్టి ఆ ప్రాబ్లంని ఇంకా పెంచుకోవద్దు. ఈ నోను అన్నోను అనే చోట భగవంతుడు మనకు తెలియదు, అన్నోను. కానీ మనం పేరు పెట్టేస్తున్నాం రాముడు కృష్ణుడు అని. రాముడు కృష్ణుడు అని ఎప్పుడైతే పేరు పెట్టామో ఆ పేరుకు ఒక రూపం ఇస్తున్నాం, రూపం యొక్క ఒక పూజ చేస్తున్నాం. ఇలాగా లేనిపోయిన అన్ని కూడా ప్రయత్నం చేస్తాం. నోన్లోకి లాగేస్తాం, అన్నోన్ని నోన్లోకి లాగేస్తాం. లాగేసినప్పుడు ఆ ఛాలెంజ్ని మనం తట్టుకోలేకపోయాం. దిస్ రెసిస్టెన్స్ ఈజ్ ఆర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది ఛాలెంజ్ ఈజ్ ఫియర్. మనం ఎప్పుడైతే ఆ ఛాలెంజ్ అనేది తెలియంది ఏదో ఉందో దాన్ని ట్రాన్స్లేట్ చేసేసాను నోన్లోకి. అందుచేత ది నోన్ కెనాట్ కమ్ విత్ ది అన్నోన్. మనం తెలియంది తెలిసింది ఎప్పుడు కూడా అన్నోన్నే కమెంట్ చేయలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ది నోన్ మస్ట్ సీజ్ ఫర్ ద నోన్ అన్నోన్ టు బి. మన తెలియంది ఏదే కావాలి, తెలియాలంటే తెలిసింది ఆగాలి, సైలెన్స్లోకి రావాలి అని మనం తెలుసుకున్నప్పుడు మనకు భయం అనేది ఉండదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఫియర్ గురించి ఇంతకుముందు చాలా చదువుకొని ఉంటాం, కానీ మళ్ళీ చదవడం వల్ల. కానీ ఈ క్యారెక్టర్స్ ప్రతి క్యారెక్టర్ కూడా మనలో కూడా ఉన్నదనే నేను అభిప్రాయపడుతున్నాను. మీరు ఏమంటారో తెలియదు, దయచేసి తెలియజేయండి. థ్యాంక్ యూ. హలో, బాబాజీ గారు నేను మ్యూట్లోకి వెళ్ళిపోయిందా ఏంటి? బాబాజీ గారు బాగా చెప్పారు. అచ్చా, చెప్పండి. అదే ఇప్పుడు వసంతలత చెప్తావా లేకపోతే రామకృష్ణ గారు చెప్పాక చెప్తావా? నీ ఇష్టమే. నేను చెప్తాను. ఇప్పుడు నేను మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవాలి. ఇవాళ చాలా బాగున్నా. అంటే ఈ ఫియర్ అనేటువంటి టాపిక్ మీద ఆయన మాట్లాడుతున్నారు ఇవాళ. ఇందాక బాబాజీ గారు చెప్పినట్టు ఈ ఆస్పెక్ట్ అందరిలోనే ఉంటుంది. మనస్సు మనలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కృష్ణమూర్తి గారు అలాగా చూసే, అంటే ఇట్ హ్యాస్ యూనివర్సల్ అపీల్. ఈ మొత్తం పుస్తకం అంతా, పుస్తకంలో అనేటువంటి విషయాలు, టాపిక్స్ అందరికీ అన్ని చోట్ల అన్ని దేశాల వాళ్ళకి అందరికీ అప్లై, హ్యూమన్ నేచర్ కి అప్లై అవుతుంది అది. ఈ ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, చదువుకున్న వాళ్ళ నుంచి చదువుకోలేని వాళ్ళ అందరికిలోని ఈ ఫియర్ కాంప్లెక్స్ ఉంటుంది. అయితే చిన్న ఎక్స్పీరియన్స్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎవడో ఆవిడ వచ్చారు. ఆవిడకి చిన్నప్పటి నుంచి అనాలిసిస్, అది మనం చాలా గొప్ప ఫ్యాకల్టీ అనుకుంటాం. అనాలిసిస్ అనేది అంటే మనం అనలైజ్ చేసుకుంటున్నాం సుమి, మన మైండ్ ని ఇటు అటు విషయాల్ని డిస్కస్ చేసుకుంటూ, ప్రోస్ కాన్స్ అన్ని వెయిట్ చేసుకుంటూ మనం దానికి సొల్యూషన్ అంటే సరిగ్గా ఉందాము అనేటువంటి బిహేవియర్ ఉంటుంది, గార్డెడ్ బిహేవియర్. సో అదే ఫియర్ తాలూకా నేచర్. అది చెప్తున్నారా అతను. నువ్వు ఎంతకాలం అయితే నువ్వు అనలైజ్ చేసుకుంటూ ఉంటావో, అనాలిసిస్ కి అర్థం నువ్వు ఇంకో దాని నుంచి రక్షించుకోవడానికి ట్రై చేస్తున్నావు. ఏమిటి అంటే సంథింగ్ అన్నోన్.
మనకు తెలియని విషయం గురించి మనం దాన్ని అదేమిటి వచ్చేస్తుందో అని చెప్పి మనం భయపడిపోతూ ఉంటాం. నోన్ తాలూకు రెఫరెన్స్ తోనే భయం అనేది ఉంటుంది అని కూడా చెప్పారు. అంటే వ్యతిరేకతల మధ్య ఇది చాలా బాగున్నది. అంటే ఏదైతే మనకి ఒక నోన్ ఫీల్డ్ లో ఒక విషయం ఉంటుందో తెలియని దాని గురించి మనం భయపడుతూ ఉంటాం. ఆ వ్యతిరేకతలు అంటే ఇప్పుడు జయం వచ్చింది అనుకో, అపజయం మీద అయ్యో ఎక్కడ ఈ సక్సెస్ జారిపోతుందో అని భయం. మార్కులు బాగా వచ్చినప్పుడు మార్కులు రావేమో భయం. సుఖంగా ఉన్నప్పుడు దుఃఖం వచ్చేస్తుందేమో అని భయం. ఆ తర్వాత